మేడం నమస్తే, మీ పేరు? ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, నా పేరు లలిత అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? చొప్పల్ నుంచి వచ్చామండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల టైంలో? ప్రతి సంవత్సరం వస్తామండి. అంటే ఇప్పుడు 10వ తారీఖు నుంచి మొదలైనవి కదా ఈ బ్రహ్మోత్సవాలు, ప్రతిరోజు వస్తున్నారు దర్శనానికి? 3 రోజుల నుంచి వస్తున్నామండి. అంటే మాకు వీళ్ళని బట్టి వస్తూ ఉంటాము. అదేలేండి. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు అయితే పోయిన సంవత్సరం మీద అంతకు ముందు మీద కూడా చాలా ఘనంగా చేశారండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఘనంగా చేయాలి అని అందరం కోరుకుంటున్నాము. కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. 7 వారాల వెంకన్న స్వామి అంటే ఆయన దర్శనం చేసుకుంటే మనము మన కోరిక నెరవేరడమే కాదు, మళ్ళీ ఆయన దర్శనం మనం చేసుకోవాలి, మళ్ళీ స్వామివారి దర్శనం పునర్దర్శనం కావాలి అని అనిపిస్తుందండి ఎప్పుడు కూడా. అంటే ఎందుకమ్మా అంత సెంటిమెంట్ ఎందుకు వచ్చిందంటారు? అంటే 7 శనివారాలు స్వామివారి దర్శించుకుని 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది భక్తులు చెప్తున్నారు. ఏంటండి అసలు ఆ సెంటిమెంట్ గల కారణం ఏంటంటారు? ఆ సెంటిమెంట్కి గల కారణం ఏంటంటే అండి, మనం ఏదైనా సంకల్పం గట్టిగా అనుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి జరిగి తీరుతుంది. మాకు కూడా అలానే జరిగింది. 3 7 వారాలు చొప్పున శనివారాలు వచ్చాము మేము. మా నమ్మకం మాకైతే చాలా బాగా కలిగింది. ఇప్పుడు మళ్ళీ 7 వారాలు వస్తున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నామండి. మా ఫ్యామిలీతో వస్తున్నాం ఈసారి అయితే. ఇంతకు ముందు అయితే ఇప్పటివరకు ఎన్ని వారాలు వచ్చారండి? ఇప్పుడు ఈ 4వసారి మొదలు పెట్టిన తర్వాత ఎన్ని వారాలు వచ్చారు? 2 వారాలు పూర్తయిందండి. అంటే మీకు ఏమన్నా మీరు అనుకున్న సంకల్పానికి సంబంధించి ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుందా ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత? పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి కాబట్టి అండి మేము ఇన్ని వారాలు వచ్చాం స్వామివారి దగ్గరికి. మెయిన్ ఏంటంటే ముందు మనం ప్రశాంతంగా ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలని మాత్రం దేవుణ్ణి కోరుకోవాలి. తర్వాత ఇవన్నీ మన ఇష్టం అండి, అవి మన కోరికలు అవి. కానీ ముందు ఆ 2 బాగున్నాయి. మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఈ స్వామివారి సన్నిధిలో అడుగు పెడుతున్నాం అనేటప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి మాకు. అలా అనిపించింది అంటే మీరు ఈ వాడపల్లి ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా నివసిస్తున్న వ్యక్తులు మీరు. ఈ టెంపుల్ ఇంత ప్రమోషన్ అవ్వడానికి కానీ, ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కానీ, కోనసీమ తిరుమలగా ఈరోజు పిలుస్తున్నారని అంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఈ ప్రాంతానికి సంబంధించిన వాసిగా? ఇదంతటికి కారణం మనం మనుషులేండి, మన జనాలే. మనం అందరం వచ్చి దేవుని దర్శనం చేసుకుని ఆయన సంకల్పంతో మనం వచ్చాం కాబట్టి మన కోరికలు నెరవేరుతున్నాయి. మనం సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నాం కాబట్టి మనకి ఇంత నమ్మకం కలిగింది. అందుకోసమే జనాలందరూ కూడా చాలా ఇదిగా వస్తున్నారు. ఏం చెప్తారండి అసలు ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు కానీ, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయండి డెవలప్మెంట్ విషయంలో? మా రాజమండ్రికి దగ్గరలో, మా రావులపాలెనికి దగ్గరలో, మా కడిపలంక బుల్లంకకు దగ్గరలో ఇలా వాడపల్లి క్షేత్రం ఉండడం మాకు చాలా ఆనందకరం, అద్భుతమైన విషయం. నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి మాకైతే. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకా కమిటీ వారు అందరూ కూడా ఇంకా డెవలప్ చేయాలి, మన వాడపల్లిని తిరుపతి అంత వైభవంగా చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా స్థాయికి వెళ్తుందంటారా ఈ వాడపల్లి దేవస్థానం? ఖచ్చితంగా ఇంకా 4 రెట్లు పై స్థాయికి వెళ్తుందని మేము అనుకుంటున్నాం. మేమైతే చాలా అదృష్టవంతులం. వాడపల్లికి దగ్గరగా మా హౌస్ ఉండడం, మేము అస్తమాటు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టదాయకం. ఏం చెప్తారండి ఇప్పుడు చూస్తున్న మీ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కానీ, భక్తులకు కానీ మీరు ఇచ్చే సూచన ఏంటి ఈ టెంపుల్కి సంబంధించి? మనము వెంకన్న బాబు దర్శనం చేసుకోవడం వల్ల మనం సుఖశాంతులతో క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాము. దానికోసం మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నాము. మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మీ పేరు? శిరీష. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వెలిచారండి, ఇక్కడే నుంచి. కోనసీమ ప్రాంతమే మీది? అవునండి. ఏంటి ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రస్తుతం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక్కడికి రావడం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తున్నారు? 10 ఇయర్స్ అండి. 10 ఇయర్స్ నుంచి. అంటే దినదిన అభివృద్ధి చెందుతుంది కదా, డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది అసలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ మీకు? డెవలప్మెంట్ అవుతూనే ఉందండి. అంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక్కడ ఈ ప్రాంతంలో దగ్గరలో ఉండడం మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఊహించారమ్మా అసలు కోనసీమ తిరుమలగా వాడపల్లి దేవస్థానం అభివృద్ధి చెందుతుంది, ప్రసిద్ధి చెందుతుందని మీరు ఊహించారు ఈ ప్రాంతవాసికి ఎప్పుడన్నా? లేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి. అనుకోకుండానే ఇలా డెవలప్మెంట్ జరిగిందండి. అంతకు ముందు అయితే సంవత్సరానికి ఒక్కసారే ఉండేదండి వాడపల్లి తీర్థం అని అంతకుముందు. ఇప్పుడైతే ఇంకా నిత్య కళ్యాణం పచ్చతోరణం అయిందండి. అంటే చాలా మంది కూడా ప్రతి శనివారం
మీరు చూస్తూ ఉంటే రోడ్ల మీద కాలినడకతో శుక్రవారమే బయలుదేరి ఇక్కడికి రావడం కానీ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడం కానీ ఏంటండి అంత పాజిటివ్ వైబ్ రావడానికి కారణం ఏంటంటారు అసలు? ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతున్నాయండి. మాకు కూడా మేము చాలాసార్లు వచ్చాము, మేము అనుకున్నవి జరిగినాయండి. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే చాలామంది తరలి వస్తున్నారండి. అంటే ఆ సెంటిమెంట్ ఏంటండి? 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు స్వామివారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని అంటే ఒక్కొక్క గుడికి ఒకలా ఉంటుందండి. ఈ గుడికి ఇది ప్రత్యేకం. అవును, అంతే. ఏంటండి అసలు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం మీ టెంపుల్లో కూడా ఉన్నారు. నైట్ వ్యూ ఎలా ఉంది? డెకరేషన్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ మీద కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ సంవత్సరం. బాగుందండి. ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉందండి. మరింత డెవలప్మెంట్ చేస్తూనే ఉంటున్నారండి ఈ ఇయర్. ప్రస్తుతం ఉన్న ఈవో గారి గురించి కానీ ముఖ్యంగా పాలక మండలి గురించి కానీ ఏం చెప్తారండి ప్రభుత్వం గురించి? అన్నీ బాగుంటాయండి. భోజనాల దగ్గర నుంచి ఇంకా అన్నీ కూడా బాగా చేస్తారండి. కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నీట్గా అన్ని వసతులు కల్పిస్తారండి వచ్చిన వాళ్ళకి. అంటే మీరు ప్రసాదం తీసుకున్నారా? ఇక్కడ ఏదన్నా తిన్నారా? ఇక్కడ బాగుంటాయండి. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? నీట్గానే మెయింటైన్ చేస్తారండి. టెంపుల్ ఆవరణ చూస్తే ముఖ్యంగా ఆవరణ మొత్తం క్లీన్గా ఉంచుతున్నారు. క్లీన్గానే ఉంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. నీట్గానే ఉంటుందండి. ఏం చెప్తారండి మీ తరపున కోనసీమ మహిళగా ఏం చెప్తారు ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు కానీ మీ తరపున చెప్పే సమాచారం? ఇక్కడ బాగా స్పెషల్ ఏంటంటే బాగా అన్నీ అనుకునే జరుగుతాయండి. ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి. ఎవరైనా రావచ్చు, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. నీ పేరు? ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పినపల్ల. స్వామివారి దర్శనం అయిందా మీకు? అయిందండి. ఎలా ఉంది అలంకరణ? స్వామివారి అలంకరణ చాలా బాగుందండి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బ్రహ్మోత్సవాల టైంలో వచ్చావు కదా, ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి? చాలా బాగుందండి. కోనసీమ ప్రాంతమేనా మీది? అవునండి. అంటే ఇంత డెవలప్ అవుతుందని ఊహించారా మీరు అసలు? ఊహించలేదండి. అంటే ఎలా అనిపిస్తుంది మరి ఈరోజు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచింది వాడపల్లి దేవస్థానం? మీ ఫీలింగ్ ఏంటంటే కోనసీమ అమ్మాయిగా? చాలా బాగుందండి. మంచి ఫీల్.